జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే కొంతమందికి నచ్చచ్చు వీడియో, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే నెగటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ వల్ల యూట్యూబర్స్ అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత డిస్టర్బెన్స్ గురవుతున్నారు అనేది ఈరోజు వీడియో. మనం చూస్తుంటాం నందూస్ వాళ్ళని, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చక్కగా వైఫ్, హస్బెండ్, పిల్లలిద్దరితో కలిసి చాలా ఎంటర్టైన్మెంట్గా, అందరికీ ఆహ్లాదకరంగా, కాసేపు నవ్వుకునే విధంగా, కాసేపు నేర్చుకునే విధంగా, కాసేపు ఈ ఛానల్ బాగుంది అనే విధంగా ఇవాళ వీడియోస్ ఉంటాయి. మామూలుగా నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఊరు వెళ్ళాము అదని ఇదని ఏదో చేస్తుంటారు. రియల్ లైఫ్లో మనందరం ఎట్లా ఉంటుంది, హస్బెండ్ ఎలా వంటల గురించి విమర్శిస్తారు, వాళ్ళ బట్టల గురించి, వాళ్ళ ఇది గురించి అన్నీ చెప్తుంటారు. ఆ యూట్యూబ్ ఛానల్ నందూస్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ గురించి నేను ఎందుకు మాట్లాడతానంటే, నేను సహజంగా ఎవరి యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడను. ఒకళ్ళతో సంబంధం లేని విషయంగా నా ఛానల్లో నేను చేసుకుంటూ వెళ్తాను. పిల్లల విషయంగా, వాళ్ళ విషయంలో జరిగిన దానికి ఆవిడ పెట్టిన, నందు గారు పెట్టిన వీడియోకి గురించి వాళ్ళు మాట్లాడదాం అనుకున్నాను. చాలా బాధ కలిగిందండి. ఎంతో ముచ్చటగా వాళ్ళు ఇండియాకు వచ్చి బంధువులందరినీ పిలుచుకుని అతని పంచల్ ఫంక్షన్ చేసుకుంటే, ఒక యూట్యూబర్ అంటే సమాజంలో ఒక చులకన భావం మనుషులకి వేలెత్తి చూపించడం, దిక్కుమాలిన కామెంట్స్ పెట్టడం, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం చేస్తుంటారు సర్వసాధారణంగా. అది తప్ప ఒప్ప అనే దానికంటే కూడా హర్ట్ అవుతున్నారు ఎదుటి వాళ్ళని వాళ్ళకి అర్థం కావట్లేదు. పిల్లల విషయంగా కూడా వెళ్ళి పిల్లలు చేసుకున్న ఫంక్షన్కి కూడా ఇంత సంపాదించుకొచ్చి ఇంత ఆర్భాటాలు అవసరమా, ఇంత చేయటం అవసరమా, మీరు బట్టలు కుట్టుకోవడం అవసరమా, మీరు నగలు కొనుక్కోవడం అవసరమా అని ఎన్నో మాట్లాడి ఎంతో దారుణమైన కామెంట్స్ పెడితే ఆ పిల్లాడు హాస్పిటల్ పాలైపోయి బెడ్ రీడ్ అయ్యేదాకా వదిలిపెట్టలేదు నెగిటివ్ కామెంట్స్ గారు. నరుడు కంటికి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు. అది వాళ్ళ విషయంలో నిజం జరిగిందండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ముచ్చటమైన ఫ్యామిలీ, చక్కగా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నది మీరందరూ యూట్యూబర్ కుటుంబ సభ్యులు అనుకుని ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేస్తారు. యూట్యూబర్స్ అంటే ఎంతో ధైర్య సాహసాలు ఉంటేనే యూట్యూబ్లోకి వస్తారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న హస్బెండ్ మాట కానీ, పిల్లలు కానీ, ఇంట్లో వాళ్ళు అంటేనే పడని వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చి మీలాంటి నచ్చని మనుషుల మధ్యలో మీలాంటి దాన్ని ఏమంటారు, నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ మధ్యలో ఉండటం అంటే ఎంత ధైర్య సాహసాలు కావాలి చెప్పండి. ఇంట్లో మీరని చూడండి, ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని, మీ ఆవిడని ఇలా పెట్టే కామెంట్స్ని ఇంట్లో డైరెక్ట్గా మీ అమ్మాయినో, మీ కూతురునో, కొడుకునో, మీ ఇంట్లో ఆడవాళ్ళని అనండి, ఊరుకుంటారా? మూతి పళ్ళు రాలయ్యేటట్టు కొట్టేస్తారు. అవునా? అలాగే పరాయి ఆడపిల్లల్ని, పరాయి వాళ్ళ యూట్యూబుల్లోకి వచ్చి పరాయి వాళ్ళ దాంట్లోకి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి చెప్పండి. ఇష్టమైతే చూడటమే, లేదు మనం పెట్టుకుంటాం. TV9, ABN, ఈటీవీ, సాక్షి ఇలా పెట్టుకుంటాం. అబ్బా ఈ ఛానల్ బోర్ కొడుతుంది, ఇది మార్చేద్దాం, ఈ ఛానల్ బోర్ కొడుతుంది, ఇది మార్చేద్దామని ఎలా మనం న్యూస్ ఛానల్స్ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నామో, మీకు నచ్చని టాపిక్ కానీ, నచ్చని విషయాలు కానీ, దాంట్లో ఎవరన్నా యూట్యూబర్స్ చేసే వీడియోలు నచ్చకపోతే మనం కనుక షార్ట్స్ చూస్తున్నప్పుడు ఎలా మనం దాన్ని చూస్తున్నామో వీడియోస్ కూడా అలాగే చూడండి. ఇంకోటి, ఎవరింట్లో ఫంక్షన్స్ వాళ్ళు అప్పు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరి దగ్గరికి అప్పుకి వెళ్లకుండా క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి, లోన్స్ ఉంటున్నాయి, బ్యాంకు లోన్ ఇస్తుంది, సంపాదించుకుంటున్నాం. ఎంత సంపాదించుకున్నా పిల్లల కోసమే కదా మనం ఖర్చు పెట్టుకునేది అని చెప్పి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. మీ ఇంట్లో ఫంక్షన్ అయితే పక్కింటి వాడు వచ్చి పెత్తనం చేసి ఎందుకు ఇంత ఆరబాటం, నోరు మూసుకో, ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకొని ఎవరైనా సలహా ఇస్తే మీరు ఊరుకుంటారా? ఎలా చెప్తారు బుద్ధి మీరు? అలాగే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కూడా మనం వేలెత్తి చూపించి విమర్శించే అధికారం కానీ, హక్కు కానీ మనకి లేదు. నందూస్ వాళ్ళు ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి పిల్లలు మనసాన పట్టి వాళ్ళు ఏడ్చి గందరగోళం చేస్తే మీకు ఎంత అందమైన ఫ్యామిలీనా అని అనుకుంటున్నామే తప్ప, ఆవిడ ఎన్ని కష్టాలు పడింది, ఒక బన్నుతో, ఒక బ్రెడ్తో, ఒక బిస్కెట్తో, ఒక కేక్తో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత కష్టపడ్డారని వీడియో చేసి వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టిన రోజులు మీరు మర్చిపోయారా? నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారే తప్ప
వాళ్ళ వీడియోల్లోకి వెళ్ళి వాళ్ళ దేశం కానీ దేశం వెళ్ళి ఎంత ఇబ్బంది పడ్డారనేది, అలాంటి జంట మనం ఎందుకు ఈ దేశంలో ఇబ్బంది పడాలి, మన అమ్మా నాన్న రాజధానిలో ఉన్నారు, అక్కడికి పోదాం, మన బతుకులు మనం బతుకుదాం, మన ఊర్లో పోయినా మనం చదువుకున్న చదువులకి ఇద్దరు 1,00,000 వస్తే సరిపోతాయని చెప్పి అందరిలాగా పారిపోయి వచ్చారా? లేదు కదా. ఒక్క అర బ్రెడ్ అర బిస్కెట్ తిని బాత్రూమ్ అంత ప్లేస్లో పడుకుని చిన్న అడ్జస్ట్ అయ్యే రూముల్లో ఉండి చాలా చక్కగా కుటుంబాన్ని నిలబెట్టుకుని ఈరోజు పిల్లల్ని చదివించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచి మేము ఇలా చేసుకున్నాం, పారిపోలేదు, ఎదుర్కొన్నాం, ధైర్యంగా ఉన్నామని చెప్తుంటే అట్లాంటి వీడియోలు చూసినప్పుడు మంచిగా ఉండాలని, అంత కష్టపడి వాళ్ళు వచ్చినందుకు గౌరవప్రదంగా చూడటం నేర్చుకోండి. పిల్లల పంచల ఫంక్షన్కి కూడా మీరు కామెంట్స్ పెడుతున్నారంటే మీరు ఎట్లాంటి వాళ్ళని చెప్పి అనుకోవాలి. దీనికి కూడా నేను చెప్తాను, నాది వాళ్ళందరి ఛానల్స్లో చూసుకుంటే చాలా చిన్న ఛానల్, నేనేదో అలా జరిగిపోయి యూట్యూబ్లోకి రావాల్సి వచ్చింది, రావాలని రాలేదు. నేను మొన్న నేను ఒక వీడియో పెట్టానండి. ఏంటది అంటే, చనిపోయిన వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదు, సొంత ఇల్లు లేకపోతే ఇంత నీచంగా చూస్తారా మనుషుల్ని అని దానికి వీడియో చేస్తే ఒక బ్రదర్ నాకు ఇది పెట్టారు కామెంట్, అమ్మ బోధ తల్లి, నువ్వు ఇచ్చిన బోధవక్షం కింద ఇచ్చిన ఏంటిది ఉపన్యాసాలు చాలు, నువ్వు ఒక పిల్లాడికి చాక్లెట్ కూడా కొనివ్వలేవు కానీ నువ్వు బాగానే స్పీచ్లు ఇస్తున్నావు, నువ్వు ఎవరికి మెయిల్ చేసావు, నువ్వు 420 అని పెట్టాడు ఒకడు మెసేజ్. బ్రదర్, నేను ఎవరికి ఉపకారాలు చేశాను అని చెప్పి నేను పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి బిర్యానీలు వండేసేసి వీళ్ళకి అది పంచుతున్నా ఇది పంచుతున్నా అని చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోటి, నేను బలానా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను అని చెప్తానే తప్ప ఆ ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళందరికీ నేను పెట్టి తిండి తిని వీళ్ళు బాగున్నారని చెప్పి వీడియో పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. నేను పెట్టిన వీడియోకి అతను పెట్టిన దానికి కామెంట్ లేదు. బోధ తల్లి, నీ ఉపన్యాసాలు వినలేకపోతున్నాను అన్నాడు. చూడు బ్రదర్, వినలేకపోతే నాది న్యూస్ ఛానల్, ఎప్పుడు విషయాలు అప్పుడు చెప్పే ఛానల్ నాది. ఇష్టమైతే చూడు, ఇష్టం లేకపోతే నీ ఇంటికి వచ్చి నీ తలుపు కొట్టి నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకో, నా వీడియోలు చూడు, నావి చూడు అని చెప్పి నేను ఏ రోజు ఎవరిని పిలవలేదు. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోతాను. నీకు ఇందాకే చెప్పాను, న్యూస్ ఛానల్ లాంటిది నా ఛానల్ అని. ఇష్టమైతే మనం ఆ ఛానల్ ఫాలో అవుతాం, లేకపోతే ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఒకళ్ళ మీద మనం ఆధారపడి ఎవరి మీద బతకట్లేదు కాబట్టి. నచ్చిన వాళ్ళు చక్కగా మంచి వాళ్ళు ఉన్నారు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, 11,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానికి నేను గర్వపడతానే తప్ప మీలాంటి ఒకటి ఇద్దరు పెట్టే కామెంట్స్కి నేను ఈరోజు కృంగిపోను, బాధపడను. ఈ యూట్యూబ్లోకి వచ్చినప్పుడే ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని తెలుసుకునే వచ్చాను నేను. అందుకనే యూట్యూబర్స్ అంటే అల్లాటప్పగా ఇంట్లో కూర్చుని ఒక్క మనిషి అంటేనే తట్టుకోలేని వాళ్ళు ఇంతమంది సమాజంలో వేలెత్తి చూపిస్తారని తెలిసే దీంట్లోకి వచ్చాం. ఇంకోటి, దీంట్లో ఏదో డబ్బులు సంపాదించేస్తారు, దీంట్లో ఏదో వచ్చేస్తాయి అంటే ఎవ్వరికి ఏది ఊరికే రాదు అని చెప్పి లలిత జ్యువెలరీ ఆయన చెప్పినట్టు కష్టపడింది ఎవరికి ఊరికే ఏవి రావు అన్నట్టు కష్టపడే వాళ్ళకే వస్తాయి. అలాగే న్యూస్ ఛానళ్ళు నచ్చితేనే చూస్తాం, నచ్చకపోతే చూడం. నందూస్ వరల్డ్లో కూడా పిల్లాడిని అంత బాధ పెట్టి పిల్లాడి ఫంక్షన్ కోసం మీరందరూ ఇంత ఇదిగా మంచిగా కామెంట్లు పెట్టి మీరు అలా వద్దు సిస్టర్ అని కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నెగిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా మారండి. మీ పిల్లల విషయంలో కూడా అందరు ఇలాగే ప్రవర్తిస్తారు. మొన్న ఒక యూట్యూబర్కి ఎవడో కామెంట్ పెట్టాడండి, భలే తమాషాగా పెట్టాడు. పెడితే ఆవిడ కింద కామెంట్ పెట్టింది, రే నేను నాళ్ళ మట్టి నన్ను హింసిస్తున్నావురా, మీ ఆవిడ తాళి మాత్రం గట్టిగా తెగిపోతుంది ఇవాళ అంది. నాకు అసలు చాలాసేపు అర్థం కాలేదు, వీడు పెట్టింది ఏంటి, ఆవిడ ఆ కామెంట్ దేనికి పెట్టింది, వాళ్ళ ఆవిడ తాళి తెగటం ఏంటి, వాళ్ళ ఆవిడ తాళి తెగటం ఏంటి, నాకు చాలాసేపు అర్థం కావట్లేదు. ఎవరి దగ్గర ఇలా మాట్లాడుకుంటుంటే ఇట్లా అందంటే వీడు చస్తాడని చెప్పి పెట్టింది, దాని అర్థం అది అని. ఏమొస్తుంది చెప్పండి. సరదాగా కాసేపు యూట్యూబ్ ముందు కూర్చుని అందరం కలిసి కబుర్లు చెప్పేసుకుని ఎవరు పర్సనల్ లైఫ్కి వాళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది. మీ పర్సనల్ లైఫ్లోకి కానీ మీ ఇంట్లోకి కానీ మీ ఇంటి ముందుకు కానీ వచ్చి ఏదీ మాట్లాడలేదు. కాసేపు మనందరం ఫోన్ చూసుకుని పడుకుని రిలాక్స్ అయ్యేటప్పుడు కనిపించే ఛానల్స్ మనం నచ్చితే చూస్తాం, నచ్చకపోతే వదిలేస్తూ ఉంటాం.
ఇంకోటి చెప్పాలి యూట్యూబ్ గురించి. ఛానల్స్ని లోకొచ్చి కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఎట్లా ఉన్నా పాజిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉన్నారు చూసారండి. నిజంగా వాళ్ళు దేవుడిచ్చిన వరాలే అని చెప్పాలి. ఇంట్లో ఉన్న ఒక్క మనిషినే మనము పొగట్టడానికి ఇష్టపడం. అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళకి వచ్చి మీరు చేస్తున్నది కరెక్ట్ అమ్మా, మీరు చెప్పింది మంచిదమ్మా, మీరు ఇలాగే చెప్పాలమ్మా, మాలాంటి వాళ్ళు అర్థమవుతుంటుందమ్మా అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగా దేవుడిచ్చిన వరాలు లాంటి వాళ్ళే. మనం చూడండి, ఒకళ్ళని మెచ్చుకోవాలంటే చచ్చిన పని చేయం. ఎవరిదైనా శారీని మెచ్చుకోవాలంటేనే మన శారీ కంటే ఆవిడ శారీ ఏం గొప్పగా ఏం లేదులే అని చెప్పి మన బుర్రే అలా అడ్డదారిలో పనిచేస్తుంటుంది. అలాంటిది వీడియో చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి వాళ్ళందరూ దేవుడిచ్చిన గిఫ్ట్స్ అని చెప్పాలి నేనైతే. ఇంకోటి, ఎదుటి వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు చూసారా, అది చాలా డేంజరస్ అయిన విషయం. ఈరోజు ఆ కుటుంబానికి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ దేవుడు రివర్స్ గేరేసి మళ్ళీ ఎవడైతే వాళ్ళ కళ్ళు విడమే పడి ఆ పిల్లాడు అంత ఇబ్బంది పడ్డాడో రివర్స్ గేరేసి వేస్తే వీళ్ళకైతే కొంచెంలో పోయింది, అవతల వాళ్ళకి అది పోకుండా ఇంకేదైనా ప్రమాదం జరిగితే ఏం చేస్తారు చెప్పండి? అవునా? ఎవరి మీదో మనం రాయి విసిరేద్దామని ఆకాశంలోకి విసిరేసామనుకోండి, అది తిరిగి మన నెత్తిమే పడుతుంది. ఈ మధ్యకాలంలో దీపావళి షార్ట్స్ పెడుతున్నారు. ఏది దీపావళి బాంబులు కాల్చినప్పుడు రాకెట్ పెడితే ఎవరో అది పైకి వెళ్లకుండా తిరిగి పెట్టిన వాడి నెత్తి మీద పట్టడం, పెట్టిన వాళ్ళు ఇళ్ళు తగలబట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రమాదం ఎటు నుంచి ఎలా పొంచి ఉంటుందో తెలీదు. నెగిటివ్ కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించండి. ఇక చాలామంది అడుగుతున్నారు, అమ్మా నువ్వెవరికన్నా 420 నువ్వెవరికన్నా ఏమన్నా సహాయం చేసావా అని అడుగుతున్నారు. ఆ మాటకి నాకు చాలా నవ్వు వచ్చింది. నేనేం చీటీలు వేసి ఎగ్గొట్టలేదు, వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకుని నేనేం పారిపోలేదు, లేదంటే వాళ్ళ ఇంట్లో అద్దెకుండో రెంట్కుండో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇల్లు కొనుక్కునో నేనేమి ఇబ్బంది పెట్టలేదు, లేదంటే అందరిలాగా ఏదన్నా మోసాలు చేయలేదు. నా దారిని నేను చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతుంటే ఈ 420 వచ్చి మాట్లాడటం అంటే ఎవరి పేరు వాళ్ళు అక్కడ రాసుకుంటే బాగుండదు. కొంచెం మంచిగా రాసుకోండి మీ పేర్లు. ఇవాళ నాకు ఒక సబ్స్క్రైబరు ఒకటి కామెంట్ పెట్టిన దానికి పైన వాళ్ళది కనిపించే విధంగా అందరికీ ఆ వీడియోలో నా ఫోటో కాకుండా వాళ్ళది పెట్టాను. చూడండి, అందరూ మంచి కామెంట్ని తీసుకోవాలి, చెడ్డ కామెంట్ని తీసుకోకూడదని కాదు, ప్రజలకు ఉపయోగపడేదే తీసుకోవాలంట నేను. కామెంట్స్ రెండు వైపులా తీసుకోవాలంటే కాదు. కామెంటు ఒకవైపే, ఆ పెట్టే కామెంటు అందరూ వీడియోల కంటే ముందు కామెంట్స్ చదువుతారు, ఓహో ఇలా రివ్యూ ఇచ్చారా మన వాళ్ళు అని. అందుకని మీ కామెంట్ చాలా విలువైంది. మీ విలువైన కామెంటు యూట్యూబ్లో మేము చేసే వీడియో కంటే మీరు పెట్టే కామెంట్స్ చాలా విలువైనవి. ఆ కామెంట్స్ పక్క వాళ్ళు చదువుకుంటారు. మీ గౌరవాన్ని, అబ్బా వీడెవడో భలే రాశాడురా, వీడెవడో చాలా మంచివాడురా, వీడెవడో గొప్పవాడురా అని ఎప్పుడు ఒకళ్ళ మీద పడి ఏడిస్తే ఖచ్చితంగా మీ మీద పడి ఏడ్చే రోజులు మీ పిల్లలు ఎక్కువ రోజులు ఉండవు, ఎక్కువ రోజులు రావంట నేనైతే. ఎందుకంటే బోధమ్మ నీ నీతి వాక్యాలు వినలేకపోతున్నావు అమ్మంటే నేను మా సిస్టర్ ఎన్ని రోజులు నవ్వుకున్నాం, పైగా అనుకున్నాం నెగిటివ్ కామెంట్స్ పెడితే నవ్వుకునేవాళ్ళం మనమేనేమో అని. అలాగే దయచేసి నందూస్ వరల్డ్లో మీరు పెట్టే కామెంట్స్ పాతవి ఎట్లాగో నేను ఎప్పుడు మాట్లాడినా ఒక న్యూస్ ఛానల్ గురించి, దీని గురించి ఎందుకు మాట్లాడంటే చక్కగా మంచిగా ఫంక్షన్ చేసుకుని వెళ్ళి ఇండియాలో పిల్లాడు ఫ్లైట్ ఎక్కేసరికే వాడు అడ్డం పడిపోయాడంటే ఎంత బాధగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఆలోచించండి. పిల్లల జోలికి వెళ్ళమాకండి దయచేసి, అది మీకు పద్ధతి కూడా కాదు. నెగిటివ్ కామెంట్స్ పెట్టే ముందు మీరు 10 మందికి ఉపయోగపడేటట్టు చేయండి, అంతేగాని 10 మందిని విమర్శించి వీడెవడు ఎట్లా పెడుతున్నాడు అని చెప్పి అనిపించుకోమాకండి. మన ఛానల్లో అలాంటి వాళ్ళే లేరు అసలు. పాపం ఈ బ్రదర్ కూడా పాపం తేడాగా ఏం పెట్టలా, అమ్మ బోధమ్మ వినలేకపోతున్నానమ్మా అన్నాడు. కనుక నా ఛానల్ నువ్వు చూడొచ్చు తమ్ముడు, చక్కగా పక్కకి వెళ్ళిపో, మంచిగా ఉన్న ఛానల్ని వెతుక్కుని చూసుకోండి. బోల్డ్ యూట్యూబర్స్ మంచి తెలివితేటలతో వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఛానల్స్లోకి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇలా ఒకళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు, ఒకళ్ళు బాగున్నారని, ఒకళ్ళు పైకి వస్తున్నారని ఏడ్చేవాళ్ళు ఉంటారు. మనలో ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు, బంధువుల్లో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. మొన్న నేను ఒకటి సంఘటన చూశాను.
అయిన వాళ్ళకి పెడితే ఏమంటారు, ఆవిడ హోదాకు తగ్గట్టు నాకు పెట్టలేదు, వాళ్ళ పిల్లలకైతే ఆ రేంజ్లో ఉంది, మన పిల్లలకి ఇంతే పెట్టారంటారు. ఏమన్నా ఫోన్ లేని భోజనం పెట్టామనుకోండి అయిన వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో అప్పుడు 4 రకాలు వేసుకుంటారు, మనకి 2 రకాలే పెట్టారు, ఇంకో కూర ఉండలేరా అంటారు. బయటి వాడికి వెళ్ళి పెట్టాము అనుకోండి, వాడు ఏమంటాడు చెప్పండి, చేతులు ఎత్తి దండం పెట్టి, అమ్మ నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండు తల్లి, నీ పిల్లా పాపలతో 100 కాలాల పాటు అష్టైశ్వర్యాలతో తొగతోగాలి తల్లి అని దండం పెడతాడు. ఇది ఈ రోజుల్లో బంధువులకి ఏది చేయకపోవటానికి బయట వాడికి చేయటానికి కారణం ఏంటో తెలుసా? ఇది బయటవాడు మళ్ళీ మనకు కనపడ్డు, అయినా సరే ఎత్తుక్కుంటూ వెళ్ళి ఎందుకు అన్నం పెడుతున్నాం, ఎత్తుక్కుంటూ వెళ్ళి ఎందుకు సహాయాలు చేస్తున్నాం? దీనికోసం. అయిన వాళ్ళకి పెడితే ఇంకొక వంక, ఇంతే చేశాడేంటి వాడు అంత సంపాదించుకుంటే, వాడికి అన్నిళ్ళు ఉన్నాయేంటి మనకి ఇంతే పెట్టడం ఏంటి, లేని వాళ్ళని ఉన్నవాడు ఎందుకు చూడ్డు అని 100 క్వశ్చన్లు వస్తాయి. ఉన్న ఇంట్లో వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి పెడితే. లేని వాడి దగ్గరికి వెళ్ళి ఒక్క 110 రూపాయలు పెట్టి భోజనం కొనిపెట్టి చూడండి మీరు ఎవరన్నా. కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి తల్లి, ఆరోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలి, సుమంగళిగా ఉండాలని దీవిస్తాడు. బంధువుకి కానీ లేకపోతే ఎవరికన్నా తెలిసిన వాడికి సాయం చేసామో చచ్చామే. ఇంకా ఇంతే ఇస్తుందా, అంతే ఉందా, ఇంతే పెడతారా, ఎవడి కోసం పెడతాడు, ఎవడి బాధ్యత అని పెడతారు, పెట్టాల్సిన బాధ్యత ఉంది అని అంటూ ఉంటారు. సరే, బంధువులను చూస్తే మావే చిన్న ఉద్యోగాలు, వాళ్ళ పెద్ద ఉద్యోగాలు, మాదే చిన్న ఇల్లు, వాడిది పెద్ద ఇల్లు, మాదే చిన్న చదువులు, మా పిల్లలవి, వాళ్ళ పిల్లల చదువులు చాలా పెద్దవి, ఇన్ని రకాల సమస్యలు వస్తాయి. బంధువులకి దూరంగా వెళ్ళిపోండి. అందుకని నేనేం బంధువులకు అగైనిస్ట్ కాదు, ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్లో మీరు పెట్టే కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. దూరంగా వెళ్ళిపోండి. తెలియని వాళ్ళకి చక్కగా కూర్చోబెట్టండి, కడుపు నిండా అన్నం పెట్టండి, బాగోలేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి, చదువుకోవడం చేతకాని వాళ్ళకి సహాయం చేయండి. అంతేగాని యూట్యూబ్లోకి వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెట్టి చెత్త జీవితం బతకమాకండి. డస్ట్బిన్ లాంటి జీవితం అది. ఏం చేస్తారు, టక్మని డిలీట్ కొడతారు. డిలీట్ దేనికి కొడతాం చెప్పండి? చెత్త ఎక్కడ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఎప్పుడు బయటే పెడతాం. పాజిటివ్ కామెంట్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు మనతో పాటు మన పక్కన ఆహ్లాదకరంగా మనతో పాటు జీవనం సాగిస్తూ ఉంటారు. అది మీరు డస్ట్బిన్ లేతే ఫ్లవర్ వాజు గుర్తుపెట్టుకోండి. ఫ్లవర్ వాజ్ ఎక్కడ ఉంటుంది, మనతో పాటు, మనతో జర్నీ చేస్తూ మనతో పాటు టీపాయ్ మీద మన బెడ్రూమ్లోనూ ఉంటుంది. అలా మీరందరూ ఉండాలనుకుంటున్నారా? డస్ట్బిన్ లాగా బయట ఉండాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. నేనేమి ఏ ఛానల్కి మాట్లాడలేదు ఇంతవరకు. పిల్లలు సిక్ అయిన దాని గురించి ఆవిడ పడే బాధ, ఆవిడ గురించి అంత ఇదిగా దారుణంగా పిల్లల గురించి పడి ఏడుస్తారు అనేది కూడా, ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు పడి ఏడుస్తారని తెలుసు మనకు బంధువులు, బయట వాళ్ళు కూడా ఇలాగే పడి ఏడుస్తారన్న విషయం ఈ యూట్యూబ్లోకి వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని తెలుస్తుంది. ఓకేనా? ఇలా చెప్పారని ఎవరు తప్పుగా అనుకోవద్దు. ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా చాలా మంచివాళ్ళు. వీళ్ళందరూ దేవుడిచ్చిన వరాలని నేను అంటాను. ఏ యూట్యూబర్స్కైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మాత్రం డస్ట్బిన్ లాంటి వాళ్ళు. మీరు డస్ట్బిన్గా మిగలాలనుకుంటున్నారా, లేకపోతే 10 మందికి నీడనిచ్చే వృక్షంలాగా ఉండాలనుకుంటున్నారో మీరే డిసైడ్ అయ్యి కామెంట్లు పెట్టండి. ఓకేనా? బాయ్ అండి.